హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా మంది క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం వల్ల చాలా లాసెస్ ఉంటాయి. క్రెడిట్ కార్డ్ వల్ల చాలా నష్టపోతాం. అలా క్రెడిట్ కార్డే వేస్ట్ అని అనుకుంటారు. కానీ ఈ వీడియో అన్నింటి మొత్తంలో క్రెడిట్ కార్డ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, క్రెడిట్ కార్డ్ మనం ఎలా ఉపయోగిస్తే లైఫ్ లో మనం మంచిగా మనీని కూడా ఎర్న్ చేసుకోవచ్చు, మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నేను పూర్తిగా చెప్తే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క వాల్యుబుల్ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో చేయండి. షేర్ చేయడం కూడా మర్చిపోకండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. క్రెడిట్ కార్డ్ అనేది ఇది ఒక కార్డ్, ఫిజికల్ కార్డ్ అన్నమాట. ఈ కార్డ్ ఉపయోగించుకొని మన దగ్గర డబ్బులు ఎప్పుడైతే ఉండవో, డబ్బులు లేనప్పుడు ఇది ఒక ఎమర్జెన్సీ ఫండ్ లా ఉపయోగపడుతుంది. ఇది మెయిన్ పాయింట్ అన్నమాట. సెకండ్ థింగ్ ఏంటంటే, క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం వల్ల మనకి మన దగ్గర ఎప్పుడైనా డబ్బులు లేవండి, అమౌంట్ లేవు, చాలా టైట్ గా ఉంది, ఆ టైంలో మనకి ఆన్లైన్ గ్రోసరీస్ కానీ, ఆన్లైన్ ఎక్స్పెన్సెస్, ఒక మొబైల్ కొనుక్కోవాలి, ఏమైనా కొనుక్కోవాలంటే ఆన్లైన్ లో కానీ బయట షాప్స్ లో కానీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని మనం పేమెంట్ చేసుకోవచ్చు. ఇది అనదర్ బెనిఫిట్ అన్నమాట. ఇంకోటి, షాపింగ్ మాల్ లో క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేయడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే, ఎక్కువగా మనకి రివార్డ్ పాయింట్స్ కూడా వస్తాయి, వాటితో పాటు క్యాష్ బ్యాక్స్ కూడా వస్తాయి. ఈ క్యాష్ బ్యాక్ ని మనీ కింద కూడా మనం కన్వర్ట్ చేసుకుని నెక్స్ట్ కొనుగోలుకి మనం ఉపయోగించుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? వీటితో పాటుగా క్రెడిట్ కార్డ్ లో ఆన్లైన్ లో షాపింగ్ చేస్తే ఆన్లైన్ లో స్పెషల్ డిస్కౌంట్స్ ఉంటాయి. అంటే మనం ఏదైనా ఫోన్ తీసుకున్నాం అనుకోండి, ఫోన్ ఒక 12,000 అనుకుంటే అదే ఫోన్ మీకు 10,000 వస్తుంది. అండ్ 2,000 రూపీస్ వర్త్ ఆఫ్ బెనిఫిట్ అనేది క్రెడిట్ కార్డ్ వల్ల మీకు లభిస్తుంది. వీటితో పాటుగా క్రెడిట్ కార్డ్ ఉపయోగించడం వల్ల మన క్రెడిట్ స్కోర్ అనేది మెరుగవుతుంది. అంటే క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. ఎందుకు క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది అంటే, మనం టైం టు టైం పేమెంట్స్ చేయడం వల్ల ఈ స్కోర్ అనేది పెరుగుతుంది. స్కోర్ పెరగడం వల్ల ఫ్యూచర్ లో మనకి లోన్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వీటితో పాటుగా క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం వల్ల మనకి ఎయిర్పోర్ట్ లో ఫ్రీగా లాంజ్ యాక్సెస్ వస్తుంది. అంటే రెస్ట్ రూమ్స్ ఉంటాయి కదా, ఎయిర్పోర్ట్ లో ఫ్రీగా ఈ రెస్ట్ రూమ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా క్రెడిట్ కార్డ్ వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వీటితో పాటుగా ఫొటోస్ కూడా, క్రెడిట్ ఫొటోస్ అండ్ మూవీ టికెట్స్ లో కూడా క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం వల్ల మీకు చాలా డిస్కౌంట్స్ అనేవి ఎక్కువగా వస్తూనే ఉంటాయి. ఒక్కోసారి స్పెషల్ సేల్స్ పెడుతుంటారు ఆన్లైన్ లో. బిగ్ బిలియన్ డేస్ అవ్వచ్చు, సమ్మర్ సేల్, దసరా సేల్, దివాళీ సేల్ అని. ఈ సేల్స్ లో క్రెడిట్ కార్డ్ లో ఇంతకు ముందు ఉన్న ఆఫర్స్ కన్నా ఇంకా ఎక్కువ అప్ టు 30-40% వరకు కూడా డిస్కౌంట్స్ ఉంటాయి. ఇంకో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం వల్ల జీరో ఇంట్రెస్ట్, అంటే వడ్డీ అనేది ఏమి ఉండదు అప్ టు 30 to 45 days వరకు. ఆఫ్టర్ దట్ మీకు ఇంట్రెస్ట్ కి వడ్డీ అనేది పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అండ్ మనీ సేవింగ్ టిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. థ్యాంక్ యూ.